So hello everyone, welcome back to the channel of Amsi. So in this video we were discussing about the neuromuscular blocking drugs or the neuromuscular blocking agents. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ న్యూరోమస్కులర్ అంటే టూ వర్డ్స్ ఉన్నాయి, న్యూరో అండ్ యాజ్ వెల్ యాజ్ ద మజిల్. ఓకే, అండ్ అంటే కనెక్షన్ బిట్వీన్ ద న్యూరాన్ అండ్ ద మజిల్. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాటి మధ్య ఉన్న కనెక్షన్ బ్లాక్ చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే రెండింటి మధ్య ఉన్న ఇంటర్మీడియట్ యాక్షన్ని మనం కాసేపు బ్లాక్ చేస్తున్నాం. ఓకే, సో అది బ్లాక్ చేయాలంటే మనం యూజ్ చేసే డ్రగ్స్ని న్యూరోమస్కులర్ బ్లాకింగ్ డ్రగ్స్ అని అంటాం. ఓకే, so if you observe here, neuromuscular blocking agents or drugs block neuromuscular transmission at the neuromuscular junction. యాక్చువల్లీ ఇది న్యూరాన్, మనకు ఆల్రెడీ తెలుసు ఇది న్యూరాన్ అనమాట, అండ్ ఇది మజిల్. ఓకే, సో ఈ రెండిటి మధ్య ఉన్న దీన్ని జంక్షన్, న్యూరోమస్కులర్ జంక్షన్ అంటారు. ఎప్పుడైతే న్యూరాన్ నుంచి మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి, విచ్ ఆర్ నథింగ్ బట్ ద కెమికల్ మెసెంజర్స్. ఓకే, అంటే మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట, ఇన్ఫర్మేషన్ని ఫ్రమ్ న్యూరాన్ టు ద మజిల్. సో ఎప్పుడైతే ఈ వెజికల్స్లో ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్ అనేది రిలీజ్ అవుతుందో, రిలీజ్ అయినవి వచ్చి ఏదైతే మజిల్ ఉందో ఆ మజిల్ మీద, మజిల్ అనేది ఇక్కడ ఒక మెంబ్రెయిన్. ఓకే, ఆ మెంబ్రెయిన్కి ఉన్న రిసెప్టార్ సైట్కి బైండ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ వచ్చేసి ఈ యొక్క రిసెప్టార్ సైట్కి బైండ్ అయ్యాయో మనకి మజిల్ కాంట్రాక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో మజిల్ కాంట్రాక్షన్ అనేది చూపిస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఎంత జరగాలో అంత మాత్రమే జరగాలి. ఎక్సెసివ్గా జరిగిన కష్టమే, అతి తక్కువగా జరిగిన కష్టమే. సో దీంట్లో ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవ్వట్లేదు కాబట్టి మనం న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్ని యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ ఎప్పుడైతే న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఎక్సెసివ్గా రిలీజ్ అయిపోతాయో మజిల్ అనేది ఎక్కువగా కాంట్రాక్షన్ అయిపోతుంది. సో అలా కాంట్రాక్షన్ అవ్వడం వల్ల న్యూరోమస్కులర్ డిజార్డర్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో అలా క్రియేట్ అవ్వడం అనేది ప్రాబ్లం. ఓకే, సో అలా ఉండకూడదు కాబట్టి మనం ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్ని ఈ యొక్క రిసెప్టార్ సైట్కి బైండ్ అవ్వకుండా కొన్ని డ్రగ్స్ని యూజ్ చేస్తాం. సో ఇది న్యూరోమస్కులర్ కాంట్రాక్షన్ అనమాట. ఒక వర్డ్లో చెప్పాలంటే ఎప్పుడైతే న్యూరాన్ నుంచి ఎస్టైల్ కోలిన్స్ అనేవి ఈ యొక్క రిసెప్టార్ సైట్కి బైండ్ అవుతాయో అప్పుడు హ్యాండ్ మూమెంట్ కానీ లెగ్స్ మూమెంట్ కానీ అనేది జరుగుతుంది. ఎందుకంటే మస్కులర్ మూమెంట్ జరిగితేనే కదా హ్యాండ్స్ మజిల్స్ అనేవి మూవ్ అవుతాయి అలాంగ్ విత్ ద స్కెలిటల్. సో ఇక్కడ ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్హిబిట్ చేయాల్సింది ఏంటంటే ఎస్టైల్ కోలిన్ని ఈ యొక్క రిసెప్టార్ సైట్కి బైండ్ అవ్వకుండా ఇన్హిబిట్ చేయాలి. ఓకే, సో అంటే కాసేపు మన ఆర్గాన్స్ని కానీ లైక్ లెగ్స్ని కానీ హ్యాండ్స్ని కానీ మూమెంట్ అని లేకుండా అలాగా రెస్ట్లో ఉంచేస్తే అలా రెస్ట్లో ఉంచే దాన్నే న్యూరోమస్కులర్ బ్లాకింగ్ డ్రగ్స్ అంటారు. ఓకే, సో అలా రెస్ట్లో ఉండడానికి కారణం ఈ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్. ఒకవేళ ఎక్స్టర్నల్గా అయితే, ఇంటర్నల్గా అయితే కనుక ఎస్టైల్ కోలిన్ అనేది రిసెప్టార్ సైట్కి బైండ్ అవ్వట్లేదని అర్థం. ఓకే, సో దిస్ ఈజ్ అకంప్లిష్డ్ ఎయిదర్ బై యాక్టింగ్ ప్రీసినాప్టికల్లీ వియా ద సో ఏంటంటే ఇది 2 పాత్వేస్ వల్ల చేయొచ్చు అనమాట. ఒకటి ఏంటంటే ఇన్హిబిషన్ ఆఫ్ ఎస్టైల్ కోలిన్ సింథసిస్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ న్యూరో ట్రాన్స్మిటర్ అంటున్నాం కదా, ఆ న్యూరో ట్రాన్స్మిటరే ఎస్టైల్ కోలిన్. ఎప్పుడైతే ఎస్టైల్ కోలిన్ అనేది ఈ వెజికల్స్ నుంచి రిలీజ్ అయ్యి ఇక్కడ ఈ మజిల్కున్న రిసెప్టార్ సైట్కి బైండ్ అవుతుందో అప్పుడు హ్యాండ్ అనేది మూమెంటం, లెగ్స్ ఏదైనా సరే కాంట్రాక్షన్స్, అంటే మనం ఏదైనా పని చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో ఇది ఎప్పుడు మీడియంగానే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీడియం అంటే సమానంగానే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఎస్టైల్ కోలిన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మనం ఏం చేస్తున్నాము, దాన్ని ఇన్హిబిట్ చేయాలి. ఒకటి ఎస్టైల్ కోలిన్ సింథసిస్ని అయినా ఇన్హిబిట్ చేయాలి, లేదంటే ఎస్టైల్ కోలిన్ రిలీజ్ అయినా ఇన్హిబిట్ చేయాలి. ఇప్పుడు సింథసిస్ని ఇన్హిబిట్ చేయాలనుకోండి, అసలు ఇందులో ఎస్టైల్ కోలిన్ అనేది ఉండకుండా ఆపేయాలి. ఓకే, ఇన్హిబిషన్ ఆఫ్ రిలీజ్ అంటే ఒకవేళ ఇందులో ఉన్నా కూడా ఇక్కడికి రాకుండా ఆపాలన్నమాట. ఓకే, సింథసిస్ వేరు, సింథసిస్ ఇన్హిబిషన్ వేరు, రిలీజ్ వేరు అనమాట, రిలీజ్ ఇన్హిబిషన్ వేరు. ఓకే, అండ్ ఇన్హిబిషన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ పోస్ట్ సినాప్టిక్ లెవెల్స్ ఆఫ్ ACH రిసెప్టర్స్ ఆఫ్ ద మోటార్ ఎండ్ ప్లేట్. ఒకవేళ ఈవెన్ రిలీజ్ అయినా కూడా దాని యొక్క యాక్టివిటీ చూపించకుండా మనం యూజ్ చేయాలి. అంటే
ఎప్పుడు కూడా న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అయినా అది దాని యొక్క పర్టికులర్ రిసెప్టార్ సైట్కి బైండ్ అయితేనే యాక్టివిటీ చూపిస్తుంది. మనం ఈ రిసెప్టార్ సైట్లో ఈ యొక్క ఎస్టైల్ కోలిన్ బైండ్ అవ్వకుండా ఆపేసినా కూడా మనం న్యూరోమస్కులర్ బ్లాకింగ్ని చేయొచ్చు అనమాట. ఓకే, ఒకటి సింథసిస్ అవ్వకుండా చేయాలి, ఇంకొకటి ఒకవేళ సింథసిస్ అయినా దాన్ని రిలీజ్ అవ్వకుండా చేయాలి, అండ్ ఈవెన్ రిలీజ్ అయినా ఈ యొక్క రిసెప్టార్ సైట్కి బైండ్ అవ్వకుండా ఆపాలన్నమాట. ఓకే, అండ్ రిలీజ్ అవ్వకుండా సింథసిస్ కానీ రిలీజ్ అవ్వకుండా చేయాలంటే అది ప్రీ సినాప్టిక్ యాక్టివిటీ. పోస్ట్ సినాప్టిక్ యాక్టివిటీ ఏంటి? ఎస్టైల్ కోలిన్ అనేది ఈ యొక్క మోటార్ నెర్వ్ ఎండ్ ప్లేట్కి బైండ్ అవ్వకుండా చేయాలి. దీన్నే మోటార్ నర్వ్ ఎండ్ ప్లేట్ అని అంటారనమాట. ఓకే, అండ్ ఇప్పుడు డ్రగ్స్ చూసుకుంటే కనుక క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ చూస్తే నాన్ డీపాలరైజింగ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్, డీపాలరైజింగ్ బ్లాకింగ్ ఏజెంట్స్. అంటే డీపాలరైజేషన్ అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇది మెంబ్రెయిన్ అయితే కనుక ఈ మెంబ్రెయిన్ నుంచి సోడియం లోపలికి వస్తే దాన్ని డీపాలరైజింగ్. ఈ డీపాలరైజింగ్ చేస్తూనే బాడీలో లైక్ హ్యాండ్స్లో మూమెంట్ లేకుండా చేస్తామన్నమాట. నాన్ డీపాలరైజింగ్ అంటే ఏంటి? ఇక్కడ సోడియంని వెళ్ళనివ్వం, మెంబ్రెయిన్ లోపలికి వెళ్ళనివ్వకుండా ఇన్హిబిట్ చేసేసి బ్లాక్ చేస్తామన్నమాట. అంటే హ్యాండ్స్ని మూమెంట్ లేకుండా చేస్తామన్నమాట. నాట్ ఓన్లీ హ్యాండ్, అసలు మజిల్ మూమెంటం లేకుండా చేస్తామన్నమాట. ఓకే, నాన్ డీపాలరైజింగ్ బ్లాకింగ్ ఏజెంట్స్ ఒక పక్కన బ్లాక్ చేస్తుంది. ఆ బ్లాకింగ్ ఎలా చేస్తుంది? సోడియంని లోపలికి రాకుండా నాన్ డీపాలరైజింగ్ యాక్టివిటీ చేస్తూ ఈ బ్లాకింగ్ ఏజెంట్స్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి? ట్యూబాక్యురారిన్, పాన్క్యూరోనియం, వెక్యూరోనియం, this is vecuronium, and atracurium and galamine. ఓకే, ఇవన్నీ కూడా నాన్ డీపాలరైజింగ్ బ్లాకింగ్ ఏజెంట్స్ అనమాట. సో మోస్ట్లీ దిస్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్, ట్యూబాక్యురారిన్. ఓకే, అండ్ ఇంకొకటి డీపాలరైజింగ్ బ్లాకింగ్ ఏజెంట్స్ చెప్పాం కదా. డీపాలరైజింగ్ అంటే మెంబ్రెయిన్ లోపలికి సోడియమ్స్ రావాలి అండ్ సోడియమ్స్ వస్తూ మనం ఆ యొక్క న్యూరోమస్కులర్ జంక్షన్లో ఎస్టైల్ కోలిన్ యాక్టివిటీ జరగకుండా ఆపేస్తామన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ సక్సినైల్ కోలిన్. ఎగ్జాంపుల్ చూస్తే సక్సినైల్ కోలిన్ అనేది సిమిలర్ టు ఎస్టైల్ కోలిన్ లాగానే ఉంది, చూసారా లాస్ట్లో కోలిన్. ఓకే, అండ్ దీన్నే ఏమంటామంటే సక్సామిథోనియం అంటాం అనమాట. సక్సామిథోనియం. ఎవరైనా వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డీపాలరైజింగ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్ అంటే సక్సినైల్ కోలిన్ అని చెప్పాలి. ఓకే, అండ్ డెకామిథోనియం. ఓకే, సో ఇప్పటి వరకు న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్ ఏంటో చూసాము అండ్ దాని యొక్క లైక్ ఏమేమి క్లాసిఫికేషన్స్ ఆఫ్ డ్రగ్స్ చూసాం. మరి ఇప్పుడు డ్రగ్స్తో పాటు మెకానిజం ఆఫ్ యాక్షన్ చూడాలి. చూడడానికి ఇంత ఉంది కానీ మ్యాటర్ అనేది ఒకసారి చూస్తే ఓన్గా రాయొచ్చు. ఓకే, ఓన్గా అంటే ఎగ్జాక్ట్గా కాకుండా ఇక్కడ ఉన్న మీనింగ్తో రాసేలాగా. ఓకే, నాన్ డీపాలరైజింగ్ బ్లాకింగ్ ఏజెంట్స్. నాన్ డీపాలరైజింగ్ అంటే సోడియం ఛానల్స్ని లోపల రాకుండా న్యూరోమస్కులర్ని బ్లాక్ చేయాలి. దీస్ డ్రగ్స్ డస్ నాట్ డీపాలరైజ్ ద మోటార్ ఎండ్ ప్లేట్. అంటే మోటార్ ఎండ్ ప్లేట్ని డీపాలరైజ్ చెయ్యవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, and the quaternary ammonium muscle relaxants belong to this class. Quaternary ammonium muscle relaxants are quaternary ammonium salts used as drug for muscle relaxants most commonly in anesthesia. ఇప్పుడు అనస్థీషియా అనేది ఎందుకు ఇస్తారు? మనం ఎటువంటి సర్జరీస్ చేసినా ఏం చేసినా కానీ స్టిచెస్ చేసినా కానీ సూచర్స్ వాట్ ఎవర్ బాడీలో మూమెంటం లేకుండా, అంటే బాడీలో మూమెంటం అంటే మజిల్ మూమెంటం లేకుండా చేసేదే కదా అనస్థీషియా అంటే. సో అలా జరగాలంటే కూడా వీటిని యూస్ చేస్తారంట ఇన్స్టెడ్ ఆఫ్ దట్. ఓకే, అంటే అవి చూడండి, ఈ అనస్థీషియాకి రిలీట్ అయిన క్వాటర్నీ అమోనియం మజిల్ రిలాక్సెంట్ అనేవి ఈ యొక్క క్లాస్కి బిలాంగ్ అవుతాయి. ఓకే, because these are the quaternary ammonium muscle relaxants or quaternary ammonium salts. ఏం లేదు, quaternary ammonium muscle relaxant సాల్స్ ఫామ్లో యూజ్ చేస్తారనమాట. బికాస్ టు షో ఫర్ ద మజిల్ రిలాక్సెంట్, మజిల్ని రిలాక్సేషన్గా ఉంచడానికి. మోస్ట్ కామన్లీ అనస్థీషియా ఇచ్చినప్పుడు ఎటువంటి మూమెంటం అనేది మెంబ్రెయిన్లో లైక్ మన యొక్క హ్యాండ్స్లో కానీ లెగ్స్లో కానీ జరగకూడదు. ఓకే, సో అందుకే ఇస్తారు. ఇట్ ఈస్ నెసెసరీ టు ప్రివెంట్ మజిల్ డ్యూరింగ్ సర్జికల్ ఆపరేషన్. సో మజిల్ మూమెంటం జరగకూడదు కదా సర్జికల్ ఆపరేషన్లో, అందుకని. ఇట్ ఈస్ పూర్లీ అబ్జర్వ్, ర్యాపిడ్లీ ఎక్స్క్రీటెడ్, కెనాట్ క్రాస్ ద ప్లాసెంటాని క్రాస్ అవ్వదన్నమాట. సో ఇట్ ఈస్ సేఫ్ టు యూజ్ ఇన్ ద ఉమెన్స్, ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎస్పెషల్లీ. ఓకే, మెకానిజం ఆఫ్ యాక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. దే ఇన్హిబిట్ న్యూరాన్ ట్రాన్స్మిషన్ to muscle by competitively blocking the binding of ACH to its nicotinic receptors. మళ్ళీ చెప్తున్నాము, ఇక్కడ ఏదైతే ఎస్టైల్ కోలిన్ ఉందో అది ఈ యొక్క మజిల్ యొక్క రిసెప్టార్ సైట్కి రాకుండా బ్లాక్ చేయాలి. ఎలాగా?
బై ఏది వస్తుంది ఇక్కడికి, ఎస్టైల్ కోలిన్ అనేది వస్తుంది. ఓకే, బ్లాక్ ద ఐనోట్రోపిసిటీ ఆఫ్ ద ఏసీహెచ్ రిసెప్టార్స్. ఓకే, ఇప్పుడు చూస్తే సో ఇది మనం చూసుకున్న రిసెప్టార్ స్ట్రక్చర్ తీసుకుంటే ఇక్కడ మనకి 2 ఆల్ఫా సైట్లు ఉంటాయి. వీటిని ఆల్ఫా సబ్ యూనిట్స్ అంటారు. రిసెప్టార్కి మొత్తం 1 2 3 4 5 ఉన్నాయి. 5 యూనిట్స్లో ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అండ్ 2 ఆల్ఫా సబ్ యూనిట్లు ఉన్నాయన్నమాట. అండ్ ఇది బైండ్ అయినప్పుడు సోడియం అయాన్స్ అనేవి లోపలికి వెళ్ళి ఎక్సెసివ్ సోడియం అయాన్స్ అనేవి ఆల్ఫా సబ్ యూనిట్కి బైండ్ అయ్యి సో అప్పుడు మజిల్ కాంట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇది జనరల్ మెకానిజం అనమాట. ఇప్పుడు డ్రగ్ తీసుకున్నప్పుడు మెకానిజం ఏమవుతుందో ఇప్పుడు చూపిస్తాను. ఓకే, అండ్ ఇంకొకటి ఏసీహెచ్ రిసెప్టార్స్ అనేవి కాంపిటేటివ్ 2 సైట్స్ ఉంటాయి. ఆల్ఫా 2 సబ్ యూనిట్స్కి యాక్టివ్ సైట్స్ ఉంటాయి అన్నమాట. యాక్టివేషన్ ఆఫ్ రిసెప్టార్స్ రిక్వైర్స్ బైండింగ్ టు బోత్ ఆఫ్ ద ఆల్ఫా రిసెప్టర్. ఇప్పుడు రిసెప్టర్ యాక్టివేషన్ జరగాలి అంటే కనుక ఆల్ఫా సబ్ యూనిట్స్కి 2 చోట్ల ఏసీహెచ్ అనేది బైండ్ అవ్వాలి. ఇది జనరల్ మెకానిజం. ఇప్పుడు డ్రగ్ తీసుకున్నప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు quaternary muscle relaxants bind to the nicotinic acetylcholine receptors and inhibits the interfere with the binding and effect of the ACH receptors. ఇందాక ACH అనేవి ఈ రెండిటికి బైండ్ అయ్యి సోడియంని లోపలికి పంపించి ఎక్సెసివ్గా బైండ్ అయిన రిసెప్టార్స్కి ఎక్సెసివ్గా బైండ్ అయితేనే ఎస్టైల్ కోలిన్ అనేది ఎక్సెసివ్గా మస్కులర్ కాంట్రాక్షన్ జరుగుతుంది. అంటే ఏసీహెచ్ అనేది ఎంతవరకు బైండ్ అవ్వాలో అంత లిమిట్ వరకు బైండ్ అయితే ప్రాబ్లం లేదు. ఎక్సెసివ్గా బైండ్ అయితేనే ప్రాబ్లం. ఓకే, సో ఎప్పుడైతే ఎక్కువ బైండ్ అయిందో సో అప్పుడు బైండ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ ప్లేస్లోకి ఎస్టైల్ కోలిన్ బైండ్ అవ్వకుండా అంటే 2 ఆల్ఫా సబ్ యూనిట్ ప్లేస్లోకి ఎస్టైల్ కోలిన్ బైండ్ అవ్వకుండా డ్రగ్స్ అనేవి ఇచ్చేస్తాం అన్నమాట. ఆ డ్రగ్స్ ఏం చేస్తాయి, సేమ్ కాంపిటేటివ్గా యాక్ట్ చేస్తాయి. అంటే ఈ ఏసీహెచ్కి అండ్ ఈ యొక్క డ్రగ్స్కి కాంపిటీషన్ అనమాట. అంటే ఒకే సైట్ కోసం ఎప్పుడు చెప్తాం కదా, ఒకే కాలేజ్లో 2 సీట్లు ఉంటే దానికి 2 పర్సన్స్ కనుక ఉంటే కాంపిటీషన్ ఎలా ఉంటుందో సో అలాగా ఏసీహెచ్కి డ్రగ్స్కి కాంపిటీషన్ ఉంటుందన్నమాట. మరి ఒకే కాలేజ్లో ఒకే సీట్ ఉండి 2 స్టూడెంట్స్ అనేవారు కాంపిటీషన్గా ఉంటే ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఏ స్టూడెంట్కి అయితే ఎక్కువ క్రెడిట్స్ ఉంటాయో వాళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఈ ఎస్టైల్ కోలిన్ కన్నా కూడా డ్రగ్ లెవెల్ అనేది ఎక్కువైతే కనుక డ్రగ్ వచ్చి దీనికి బైండ్ అవుతుంది అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ కానీ అమౌంట్ ఆఫ్ డ్రగ్ కానీ ఎక్కువైతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఏది ఎక్కువ ఉన్నదో వాళ్ళకే ఇస్తాం కదా. సో డ్రగ్ వచ్చేసి ఈ యొక్క ఏసీహెచ్ ప్లేస్లో బైండ్ అవుతుంది. బైండ్ అయినప్పుడు ఇందాక మనం ఏం చేస్తాం, సోడియం అనేది లోపలికి వచ్చింది కానీ ఇప్పుడు సోడియంని లోపలికి రానివ్వకుండా ఆపేస్తుంది అనమాట. సో అందుకే దీన్ని నాన్ డీపోలరైజింగ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్ అన్నాం. ఇది మెకానిజం ఆఫ్ యాక్షన్. ఖచ్చితంగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇట్ ఈస్ జనరల్లీ accepted that non-depolarizing agent block by acting as reversible competitive inhibitors. రివర్సిబుల్ అంటే ఒకసారి బైండ్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి బైండ్ అవుతాయి అన్నమాట. కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ అన్నమాట. ఓకే, పోస్ట్ సినాప్టిక్ న్యూరోమస్కులర్ బ్లాకర్స్. ఇవి పోస్ట్ సినాప్టిక్ ఎందుకంటే మజిల్ దగ్గర ఉంది రిసెప్టార్ సైట్ అనేది, అంటే ఇది పోస్ట్ సినాప్టిక్ అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే లాంగ్ యాక్టింగ్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఉన్నాయి, షార్ట్ యాక్టింగ్ ఉంది. లాంగ్ అంటే డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇంటర్మీడియట్ అంటే షార్ట్ ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ అంటే లాంగ్కి షార్ట్కి మధ్యలో ఉంటుంది, షార్ట్ అంటే చాలా తక్కువ టైం ఉంటుంది. ఎందుకు ఇలాగంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూరోమస్కులర్ కాంట్రాక్షన్ అనేది ఒక 90 మినిట్సే ఆపాలనుకోండి. ఒకవేళ 90 మినిట్స్ ఆర్ లెస్ దాన్ 90 మినిట్స్, జస్ట్ 10 to 2 minutes ఒక 10 minutes డిఫరెన్స్లో ఆపాలనుకుంటే లాంగ్ యాక్టింగ్ ఇస్తాం. ఆల్రెస్ మనం చేసే సర్జరీ యాక్టివిటీ ఏదైనా సరే 90 minutesలోగా అంతకన్నా తక్కువ ఉంటే కనుక వీల్ ప్రిఫర్ దిస్ బేస్డ్ ఆన్ ద టైం బట్టి మనం తీసుకుంటాం. ఓకే, అండ్ ఇంటర్మీడియట్ అనుకోండి 30 minutes, అదే షార్ట్ యాక్టింగ్ అంటే 12 to 18 minutes అనమాట. ఓకే, సో టైం డిఫరెన్స్ చూసుకోండి, అందుకే దీన్ని షార్ట్ యాక్టింగ్ ఇంటర్మీడియట్ అన్నారు. సో ఎగ్జాంపుల్ లాంగ్ యాక్టింగ్లోకి ప్యాంక్యూరోనియం వస్తుంది అనమాట. వైడ్లీ యూజ్డ్ ప్యాంక్యూరోనియం అనేది నాన్ డీపోలరైజింగ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్ అనమాట. ఓకే, అండ్ ఇంటర్మీడియట్లోకి వచ్చేటప్పటికి అట్రాక్యూరియం, వెక్యూరోనియం అండ్ రోక్యూరోనియం అండ్ ద సిసాట్రిక్యూరియం. ఓకే, అండ్ ఇక్కడ షార్ట్ యాక్టింగ్లోకి వచ్చేటప్పటికి మివాక్యూరియం అనమాట. ఓకే, ఇప్పటి వరకు చూసినవి
డీపాలరైజింగ్ యాక్టివ్ అంటే న్యూరోమస్కులర్ బ్లాకింగ్ అనేది 2 మెకానిజమ్స్తో చేస్తాం. ఒకటి నాన్ డీపాలరైజింగ్తో చేస్తాం అండ్ ఇంకోటి డీపాలరైజింగ్తో చేస్తాం. కాబట్టి మీరు 2 నేర్చుకోవాలి. ఇప్పటి వరకు నేర్చుకుంది నాన్ డీపాలరైజింగ్, ఇప్పుడు నేర్చుకుంటుంది డీపాలరైజింగ్ సేమ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్. సో డీపాలరైజింగ్ అంటే ఏం లేదు, ఇందాక ఏదైతే నేర్చుకున్నారో దానికి సోడియం అనేది లోపలికి వస్తుంది. ఇక్కడ సోడియం రాలేదు కదా, దీనికి సోడియం కూడా లోపలికి వస్తుంది. ఒకసారి చూడండి, ఈజీగానే ఉంటుంది. ఏ డీపాలరైజింగ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్ ఇట్ ఇస్ ఏ ఫార్మ్ ఆఫ్ న్యూరోమస్కులర్ బ్లాకర్. ఒక న్యూరోమస్కులర్ బ్లాకర్ that depolarizes the motor end plate. Depolarizes the motor end plate. మోటార్ ఎండ్ ప్లేట్ని డీపాలరైజ్ చేస్తుంది, కానీ ప్రీవియస్గా మోటార్ ఎండ్ ప్లేట్ని నాన్ డీపాలరైజేషన్ చేస్తుంది అనమాట. ఓకే, రెండింటికి డిఫరెన్స్ అది. అండ్ ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ సక్సినిల్ కోలిన్, చాలా ఇంపార్టెంట్. సక్సినిల్ కోలిన్ డీపాలరైజింగ్ బ్లాకింగ్ ఏజెంట్ వర్క్ బై డీపాలరైజింగ్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ద మజిల్ ఫైబర్ సిమిలర్ టు ఎస్టైల్ కోలిన్. ఎస్టైల్ కోలిన్ కూడా డీపాలరైజింగ్ చేస్తుంది. ఓకే, ఎస్టైల్ కోలిన్ కూడా డీపాలరైజింగ్ చేస్తుంది, కానీ దాంతోపాటు ఎక్సెసివ్గా మజిల్ కాంట్రాక్షన్ చేస్తుంది. కానీ సక్సినల్ కోలిన్ ఏం చేస్తుంది, డీపాలరైజింగ్ చేస్తుంది బట్ మజిల్ కాంట్రాక్షన్ అనేది చూపించదు. రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. దీస్ ఏజెంట్స్ ఆర్ మోర్ రెసిస్టెంట్ టు డిగ్రేడేషన్ బై యాంటీకోలినెస్టర్స్ అండ్ దిస్ కెన్ మోర్ persistently depolarize the muscle fibers. This differ from acetylcholine which is rapidly degraded and only transiently depolarize the muscle. Actually ఎస్టైల్కోలినెస్టరేజ్ ఏం చేస్తుందంటే, నేర్చుకోవాలి అందరూ కూడా, ఇది ఎస్టైల్కోలిన్ అయితే కనుక ఏ న్యూరో ట్రాన్స్మిటర్ అయినా సరే అది కొంత టైం వరకే, అంటే దాని యాక్టివిటీ చూపించాలి అంతే. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇది మనకు ఆల్రెడీ తెలుసు, మన బాడీలో దేనికైనా సరే ఎంజైమ్ యాక్టివిటీ ఉంటుందని చెప్పి. ఎస్టైల్కోలినెస్టరేజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్లో ఈ యొక్క ఎస్టైల్కోలిన్ అనేది కింద ఎసిటైల్ కింద డివైడ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా డివైడ్ అయిపోతే ఎస్టైల్కోలిన్ యాక్టివిటీ చూపించదు. బాగా గుర్తుపెట్టుకోండి, అది ఎస్టైల్కోలిన్ ఫామ్లో ఉన్నప్పుడు మాత్రమే ఎస్టైల్కోలిన్ యాక్టివిటీ చూపిస్తుంది. ఎప్పుడైతే ఎస్టైల్కోలినెస్టరేజ్ అనే ఎంజైమ్ వస్తుందో, వచ్చినప్పుడు ఎస్టైల్కోలిన్ డిగ్రేడ్ చేస్తుంది. ఎలాగా? కోలిన్ కింద, ఎస్టైల్ కింద. అప్పుడు ఇవి రెండు ఎస్టైల్కోలిన్ యాక్టివిటీ చూపించవు, ఎవరి యాక్టివిటీ అవి చూపిస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే బట్ ఎస్టైల్కోలిన్ అనేది ఫాస్ట్గా డిగ్రేడేషన్ అనేది తక్కువ కంపేర్ టు ఎవరికి, ఎస్టైల్కోలినెస్టరేజ్. కానీ సక్సినైల్ కోలిన్ అనేది ఫాస్ట్గా డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. ఓకే, దిస్ కాన్స్టెంట్ డీపాలరైజేషన్ and triggering of the receptor keep the end plate resistant to activation by acetylcholine. సో ఇలా కంటిన్యూగా సక్సినైల్ కోలిన్ అనేది రావడం వల్ల ఏమవుతుందంటే ఎస్టైల్కోలిన్ యొక్క యాక్టివిటీ జరగట్లేదు. సో జరగలేకపోవడం వలన మనకు అక్కడ ఏం జరుగుతుంది, న్యూరోమస్కులర్ రిలాక్సేషన్ జరుగుతుంది. ఓకే, ఏ నార్మల్ న్యూరాన్ ట్రాన్స్మిషన్ టు మజిల్ కెనాట్ కాజ్ కాంట్రాక్షన్. డీపాలరైజింగ్ బ్లాకింగ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1, ఫేజ్ 2 ఏంటంటే, ఫేజ్ 1 అనేది డీపాలరైజింగ్ ఫేజ్ అనమాట. అంటే ఏం చేస్తుంది, ట్రాన్సియెంట్ ఫాసిక్యులేషన్స్ నుంచి ఫ్లాసిడ్ పారాలిసిస్ అంటే ఏంటో తెలుసా, బాడీలో మూమెంట్ ఉండదు కూడా, అంటే ఒక పర్టికులర్ పార్ట్లో మూమెంట్ ఉండదు కదా, సో మూమెంట్ లేకుండా చేసేస్తుంది అనమాట. ఓకే, ఇది ట్రీట్ చేస్తుంది కదా న్యూరోమస్కులర్ జంక్షన్ అని చెప్పి ఎక్సెసివ్గా యూజ్ చేస్తే ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు పారాలిసిస్. ఓకే, దేన్నైనా లిమిట్లోనే వాడాలి. అండ్ ఇప్పుడు ఈ రెండు జరిగితే ఫుల్ న్యూరోమస్కులర్ జంక్షన్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట. సో ఫేజ్ 1 ఏంటి, ఆల్రెడీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సోడియంకి ఏ ఛార్జ్ ఉంటుంది, N+ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సోడియం అనేది ఏమవుతుంది, బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు బయట నెగిటివ్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది, లోపల పాజిటివ్ ఛార్జ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు సోడియం లోపలికి వస్తుంది, సోడియంతో పాటు మనం ఏదైతే డ్రగ్ తీసుకున్నామో సక్సినైల్ కోలిన్, అది మెంబ్రేన్ని డీపాలరైజేషన్ చేస్తుంది. సో ఇలా చేయడం వల్ల న్యూరోమస్కులర్ రిలాక్సేషన్ జరుగుతుంది అండ్ సక్సినైల్ కోలిన్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ఫేజ్ 2లోకి మెంబ్రేన్ అనేది డీసెన్సిటైజ్ అనమాట. అంటే ఏదైతే న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్ ఇచ్చామో అక్కడ మనం వాళ్ళకి ఎటువంటి పెయిన్ కండిషన్స్ ప్రొవైడ్ చేసినా కూడా వాళ్ళకి పెయిన్ అనిపించదు, ఎందుకంటే ఆ రిసెప్టార్ అనేది డీసెన్సిటైజ్ అయిపోయింది. ఓకే, మెంబ్రేన్ రీపోలరైజెస్ బట్ రిసెప్టార్ డీసెన్సిటైజ్. ఈవెన్ మళ్ళీ సోడియం అనేది బ్యాక్ వచ్చినా కూడా మనకి ఎటువంటి లైక్ ఎలా ఉంటే రీపోలరైజేషన్ క్రియేట్ అవుతుంది, కానీ రిసెప్టార్లో సెన్సిటైజేషన్ అనేది ఉండదు అనమాట. ఇది ఫేజ్ 2. ఓకే, సో ఇది మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద డీపాలరైజింగ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్. అండ్ చాలాసార్లు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ రాసి
చాలామంది థెరాప్టిక్ యూజెస్ రాయరు. ఎందుకు యూజ్ చేస్తున్నామో రాయకపోతే ఇక్కడే 2 మార్క్స్ అనేవి 3 మార్క్స్ అనేవి వీటికే కేటగరైజ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ బట్టి. సో ఫెసిలిటేట్ ఎండోస్కోపీ అండ్ ఇంట్యూబేషన్స్లోని థెరాప్టిక్ యూజెస్ అంటే ఇవి ఎలా యూజ్ అవుతాయి? యాజ్ ఎడ్జువెంట్ ఇన్ జనరల్ అనాస్థెటిక్ టు ఇండ్యూస్ మజిల్ రిలాక్సేషన్, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, మజిల్ రిలాక్సేషన్లో కూడా యూజ్ చేస్తారు. ఆర్థోపెడిక్ సర్జరీ అంటే బోన్ సర్జరీస్లో కూడా యూజ్ చేస్తారు. డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటే డ్రగ్ ఇంటరాక్షన్స్ అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఫార్మకోకైనెటిక్ ఇంటరాక్షన్స్, ఫార్మకోడైనమిక్ ఇంటరాక్షన్స్ అని. ఓకే, అది ఒకసారి చూడండి, అది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అవి తెలిస్తే మీకు ఇది అర్థమవుతుంది. డ్రగ్ అంటే ఇప్పుడు న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్ తీసుకున్న వాళ్ళలో ఏ డ్రగ్ ఇవ్వాలి, ఏ డ్రగ్తో పాటు ఈ డ్రగ్స్ తీసుకోకూడదు అంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పర్సన్స్కి ఒకే క్యారెక్టర్స్ ఉండి లేదంటే ఒకే యాక్టివిటీస్ ఉన్న వాళ్ళని ఒకే చోట పెడితే ఏమవుతుంది, అదే పని ఎక్కువ అవుతుంది, స్పీడ్ అవుతుంది, రైట్? సో అలాగనమాట. ఇప్పుడు నాన్ డీపోలరైజింగ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్కి సేమ్ యాక్టివిటీ ఉంది, ఫ్యూరోసిమైడ్ డ్రగ్కి సేమ్ యాక్టివిటీ ఉంది. రెండింటిని కలిపి ఇచ్చిన అంటే ఇప్పుడు ఫ్యూరోసిమైడ్ తీసుకున్న పర్సన్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్ తీసుకుంటే ఏమవుతుంది, వీటి యొక్క యాక్టివిటీస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట. సేమ్ అలాగే కాల్షియం ఛానల్ బ్లాకర్స్తో పాటు అండ్ ఈ యొక్క డ్రగ్ ఇంటరాక్షన్స్ ఈ డీపోలరైజింగ్ కానీ నాన్ డీపోలరైజింగ్ ఎన్ఎంబీస్ తీసుకుంటే, ఎన్ఎంబీ అంటే న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్ తీసుకుంటే వీటి యొక్క యాక్టివిటీ ఇంకా ఎక్కువ అయిపోతుంది. అండ్ డ్రగ్ ఇంటరాక్షన్స్లో యాంటగోనైజర్ అంటే ఇప్పుడు సేమ్ ఫ్రెండ్స్ ఎలా అయితే ఉంటారో ఎనిమీస్ కూడా ఉంటారు కదా. అంటే ఒక డ్రగ్కి ఇంకొక డ్రగ్ యాక్టివిటీ పడకపోయినా ఒక డ్రగ్ యాక్టివిటీని ఇంకొక డ్రగ్ యాక్టివిటీ తగ్గించేసినా కూడా ఉంటాయి. సో అలా ఒక డ్రగ్ యాక్టివిటీ ఇంకో డ్రగ్ తగ్గించేది ఎవరంటే ఫినిటాయిన్. అంటే ఎన్ఎంబీస్ని ఫినిటాయిన్స్తో కానీ కార్బమాజిపెన్తో కానీ థియోఫిలిన్తో కానీ తీసుకోకూడదు అనమాట. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేటప్పటికి ఏంటి, హైపోటెన్షన్, ఫ్లషింగ్, టాకికార్డియా, బ్రాంకోస్పాజమ్, కార్డియా కొలాప్స్ అనమాట. ఇవి వీటి యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో ఐ హోప్ వీడియో అనేది లెంతీగా ఉన్నా చూస్తే మీకు ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టాపిక్ అనేది కవర్ చేస్తే మైస్థీనియా గ్రేవిస్ టాపిక్ ఈజీగానే ఉంటుంది అండ్ మీకు ఎటువంటి టాపిక్స్ రిసెప్టార్స్ మీరు ఇచ్చినా కూడా మీకు ఈజీగా అనిపిస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్ ఉంటాయో అవి ఇస్తే హ్యాండ్స్లో కానీ మీ యొక్క మజిల్ ఉన్న ప్లేస్లో కానీ మూమెంటం అనేది జరగదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.